అమెరికాకు సంబంధించిన ప్రధాన మీడియాలే ట్రంప్‌ని ద్వేషించే మీడియాలకు కూడా ఇప్పుడు ఏం రాయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రంప్‌ని ద్వేషిస్తారు గానీ అమెరికాని ద్వేషించరు. అమెరికా గెలవాలని కోరుకుంటారు. అమెరికా గెలుపుని ఆశిస్తారు. వాళ్ళందరికీ కూడా ఇరాన్ విషయంలో ట్రంప్ చేసిన పని. అది కూడా ఎప్పుడు? అసమర్థ నిర్ణయం. వాస్తవంగా అసలు అమెరికా ఇన్వాల్వ్ కాకపోతే నష్టమేలే. ఇజ్రాయెల్, ఇరాన్ తేల్చుకునేవాళ్ళు. అలా కాకుండా ఇజ్రాయెల్ చెప్పిందని B-2 బాంబర్లు తీసుకెళ్ళి, బాహుబలి బాంబులు తీసుకెళ్ళి అణుస్థావరాల మీద వేశామని చెప్పి సక్సెస్ అయింది, ప్రపంచంలో ఇంకెవ్వడూ చేయలేడు మా యాత్ర అని గొప్పగా చెప్పుకుని, అక్కడ ఏమీ లేదని IAEA ఆధారాలతో సహా అంతర్జాతీయందే, అది అమెరికా సంస్థే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ కూడా అదే చెప్పాక సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితులలో ఈలోపు ఇరాన్ ఏకంగా అమెరికాకి సంబంధించినటువంటి స్థావరాలైనటువంటి ఖతార్లో ఉన్నటువంటి స్థావరం మీద దాడి చేయటం, అట్లాగే ఇతర ఇరాక్లో ఉన్నటువంటి స్థావరం మీదన మరొక 2-3 స్థావరాల మీదన దాడులు చేయటం, అందులో కంట్రోల్ చేయలేకపోవడం అమెరికా. పైగా అది అయ్యాక అదైన కాసేపటికే అరగంట తిరక్కముందే కాల్పుల విరమణని ప్రకటించడం, అది ట్రంప్ స్వయంగా ప్రకటించడం, ఇరాన్ ఇజ్రాయెల్తో మాట్లాడానని చెప్పడం. అబ్బాయి వాళ్ళే నన్ను అడిగారు, బతిన్లాడారు, అభ్యర్థించారు, దాంతో చేశానని చెప్పడం. చూసేవాళ్ళకి అదేది గొప్ప మేధావిలాగా చెప్పుకునేటటువంటి వాడు ఇంత వేస్ట్ ఫెలోనా అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసినటువంటిది. ఓవరాల్గా ట్రంప్ పరువు పోయింది, అమెరికా పరువు పోయింది. యుద్ధాలలో ఇట్లా పరువు పోవడం తొలిసారి. అందుకే వాళ్ళ మీడియానే ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక తలబట్టుకుంటుంది.